రాష్ట్రంలో తీవ్రంగా యూరియా కొరత ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్న రైతులు అంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక్కడ ఉన్న రైతును ఒకసారి అడిగి తెలుసుకుందాం, యూరియా తోటి వీళ్ళు ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా అని దాని గురించి. తాత నమస్తేనే. నమస్తే. చెప్పే అసలు ఎట్లుంది పరిస్థితి ఊర్లలో? యూరియా అసలే దొరకట్లేదు అని చెప్పేసి రైతులంతా ధర్నాలు చేస్తా ఉన్నారంట, నిజమేనా? నిజమే. ఊరి అంత దొరకలేదు, అంత ధర్నాలు చేస్తారు. ఊరియా దొరకలేదు, ఊరికి ఎక్కువ రేట్ అంటారు, మళ్ళీ మందు బత్తాలకు ఎక్కువ అంటారు సార్. మనకి ఇప్పుడు మా పరిస్థితి ఎట్లుంది, మేము రైతులం మొత్తం ఎట్లా మేము బాగుపడట్లేదు అనుకోకుండా మాకు అంత ఊరియా దొరుకుతున్నాయి కాకపోతే ఇప్పుడు ఊరితోనే బలం అని అంటారు సార్. అసలు యూరియా ఎందుకు దొరకలేదు మీకు మరి? ఊరితోనే అంటారు, ఊరియా దొరకలేదు. ఈ మందు ఆ మందు అని తెచ్చి పెడతారు, వేరే వేరే మందులు తీసుకొచ్చి పెడతారు సార్. మాకు ఊరియా మాత్రం కల్తీ మందులు ఇస్తున్నారు, కొద్దిగా కల్తీ మందులు సుగస్తున్నాయి సార్. ఈ ఊరియాల సుగ కొంచెం 2 తీర్లు వస్తున్నాయి. నాగార్జున ఊరియా కావాలి సార్ మాకు మొత్తం మీద. నాగార్జున ఊరియా అయితే మనకు మంచిగా ఉంటుంది. డూప్లికేట్ ఊరియా తీసుకొచ్చి టూ మచ్ రేటు కమ్ముతారు, మా రైతులను దోసుకుంటారు సార్. అంటే మీకు యూరియా ఎందుకు దొరుకుతలేదు మరి? అంటే ఈ బ్లాక్ దందా అనేది ఎక్కువ అయిపోయింది ఇక్కడ. దందా ఎక్కువైంది, బ్యాక్లు అమ్ముతారు సార్. మాకు ఊరియా మొత్తం దొరకలేదు. అంటే గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు యూరియా ఎట్లుండే మరి? మంచిగా దొరికింది అప్పుడు? దొరికింది, అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు దొరికింది సార్ యూరియా. ఇప్పుడు దొరకలేదు, ఇబ్బంది పెడతాను ఊరియా లేదని. ఇప్పుడు మమ్మల్ని బాధ పెడతాను, మాకు ఊరియా లేదని అంత ధర్నా చేసినా కానీ మాకు అలా ఎత్తలేరు సార్. అంటే ఇప్పుడు యూరియా లేకుంటే ఇప్పుడు పంటలు నష్టపోయే అవకాశం ఉంటుందా మరి? ఉంటుంది. ఊరియా లేకపోతే మా పంటలు నష్టపడిపోతాయి సార్. మాకు ఊరియా కంపల్సరీ కావాలి, మాకు కంపల్సరీ ఊరియా బస్తాలు కావాలి. సరే, ఇప్పుడు యూరియా లేకపోతే పంటలంతా ఎండిపోతే మరి రాష్ట్ర ప్రభుత్వం మీకు నష్టం పరిహారం చెల్లిస్తుందంట? ఈ ఊరియా రాకపోతే మాకు రాష్ట్రం చెల్లించారు సార్. మొత్తం మీద మాకు ఊరియా అయితే కంపల్సరీ రాష్ట్రం అందరికి సప్లై కావాలి. ఏదైనా కానీ మాకంటే మాకు అది అందరికి కావాలి. ఊరియాతోనే మాకు బలం ఉంటుంది. ఏదైనా కానీ అది 2 సార్లు వాడుకుంటాం ఊరియా కాబట్టి ఊరియా మాకు కంపల్సరీ కావాలి. ఇప్పుడు 20 నెలల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తా ఉన్నావు, ఎట్లా అనిపిస్తుంది నీకు? కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా మంచిగా ఉందా? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కానీ ఈసారి మొత్తం ఊరియా ఎత్తలేదు. మన ఇప్పుడు పథకాలు అన్ని ఇస్తా అని చెప్పి అన్నాడు రేవంత్ రెడ్డి గారు. పథకాలు ఇస్తున్నాడు అన్ని. 4,000 పింఛన్ ఇస్తాడు, 4,000 పింఛన్ ఎత్తలేదు. ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాడు, ఇందిరమ్మ ఇల్లు సుగా ఎత్తలేవు. కొందరికి ఇస్తాడు, కొందరికి ఇస్తలేదు. ఇల్లు నాకు ఇల్లు ఇవ్వకపోయింది సార్. ఇల్లు లేనికైతే కంపల్సరీ పెళ్ళైన పిల్లగాళ్ళకైతే ఇల్లు కావాలి. ఇప్పుడు మాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది, మాకు వద్దు. ఇప్పుడు పెళ్ళైన పిల్లగాళ్ళకైతే కంపల్సరీ ఇల్లు అయితే ఇవ్వాలి. ఇప్పుడు అది ఉన్నది, ఊరియతో ఉన్నది. ఈ మన ఏదైనా ఈ మందు బత్తలకు పెంచిండ్రు, ఉప్పుకు పెంచిండ్రు, పప్పుకు పెంచిండ్రు, చక్కెరకి పెంచిండ్రు. ఈ అన్ని విధాలకు అంతా దోసుకుంటా. నూనె ప్యాకెట్లకు 120 పెట్టేది 150 చేసిండు. ఈ మందు తాగే మందుకు దానికి 200 దాకా పెంచండి సార్. ఇది ఎందుకు? మేము రైతులం బురదల పని చేసుకొని కట్టపడితే ఏదో తాగి బుక్కడి తిని పంటమంటే మమ్మల్ని ఇట్లా అవుతుంది సార్. ప్రధాన నమస్తేనా? ఎట్లుందా ఊర్లలో? కొంచెం యూరియా దొరుకుతలే అని చెప్పేసి ధర్నాలు చేస్తారంట రైతులు, నిజమేనా? కరెక్ట్ కానీ దొరుకుతలేదు యూరియా దొరుకుతలేదు అంటే ఎందుకు? ఏం కొడతామో తెలియదు మనకు. గవర్నమెంట్ ప్రాబ్లమా తెలియదు. అంటే రైతులకు యూరియా దొరకపోతే మరి ప్రభుత్వం ఏం చేస్తుంది మరి? అదే కదా మరి, ఎవరు అడగాలి? ఎమ్మెల్యే అడగాలి, గవర్నమెంట్ అడగాలి, మనం ఆడదాం పోయి అట్లా. ఇప్పుడు యూరియా లేక పంటలు దెబ్బతింటే మరి అంటే ప్రభుత్వం దీనికి నష్టపరిహారం చెల్లిస్తుందా మరి? ఎందుకు మరి యూరియా కొరత ఎందుకు వస్తుంది? బ్లాక్ దందాలు ఎక్కువ అవుతున్నాయి ఇక్కడ. బ్లాక్ అయితే ఏమో ఎంతో బాగా అయితే బ్లాక్ అయితే ఇవ్వలేదు కానీ దొరుకుతలేదు అసలు యూరియా అయితే. ఓకే, ఎట్లుంది మరి రేవంత్ అన్న పరిస్థితి ఎట్లా ఉంది? పరిపాలన మంచిగా ఉందా? కొద్దిగా అయితే కొద్దిగా తీరుగా మంచిగానే ఉందంట. అంటే అన్ని బాగా చేస్తున్నాడు, అన్ని చేస్తున్నా, నేను అన్ని పథకాలు అమలు చేస్తున్నా అని చెప్తున్నాడు. రైతు బంధు మొన్న వేసాడుగా, ఒక్కొక్కటి ఒకటి ఎగ్గొట్టాడు. ఒకటి టైంకి వేస్తున్నాడు మరి. టైం అయిపోయాక ఎత్తాడు. చెప్పండి అన్న, ఏంది మొన్న 2 లక్షలు మాపి అన్నాడు. ఆ 2 లక్షలు కూడా మాపి కాలేదు. అందరికో చేసిండు, కొంతమందికి 2 లక్షల బాపతి మాపి కాలేదు. ఈ రైతు బంధు కూడా కొన్ని ఓసారి వేసిండు, కొన్ని ఓసారి వేయలే. మళ్ళీ కిస్తీ వేయింది అలా రైతు బంధు కూడా. ఇక మొన్న వేసిండు. 20,000 కోట్ల రుణమాఫీ చేసినా అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. నువ్వేమో రుణమాఫీ కాలేదు అంటున్నావు. కాలేదు, 2 లక్షల బాబాయ్ రుణమాఫీ కాలే మాకు. నేను లోన్ తీసుకున్నా, ఇక అవుతుంది ఆగవుతుంది అని లాస్ట్కు 50,000 మిత్తి కట్టిన బ్యాంకులో. కట్టిగా మళ్ళీ సప్లై కూర్చుని. అంటే రైతు బంధు ఎట్లా ఇస్తున్నా? టైంకి ఇస్తున్నాడా మరి? టైంకు కిస్తీ ఓడబెట్టిండు, మళ్ళీ కిస్తీకి ఇచ్చిండు. ఆ కిస్తీ కూడా కొంత టైం అయిపోయాక ఇచ్చిండు ఫోర్స్ చెప్తా అంటే కేసీఆర్ ఉన్నప్పుడు మంచి నాట్ల టయానికి వేసేటోడు రైతు బంధు, రేవంత్ రెడ్డి వచ్చినాక ఓట్ల టయానికి వేస్తున్నాడు అని చెప్పేసి అంటున్నారు, నిజమేనా? అసలు కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా వచ్చినాయి రైతు బంధు. అంటే మరి కేసీఆర్ 5,000 ఇచ్చిండు ఎకరానా, ఈయన 6,000 ఇస్తున్నాడు కదా మరి. 6,000 ఇస్తాడు, ఇక మొత్తం ఇళ్ళ దాంట్లో కొడతాడు, అలా ఇళ్ళ కొడతాడు.
ఇప్పుడు ఎన్ని ఎకరాలు చేస్తున్నాను? నేను 5 ఎకరాలు చేస్తాను. 5 ఎకరాలు చేస్తున్నాను. ఎట్లా ఉంది మరి యూరియా దొరుకుతుందా ఇక్కడ? దొరకకుంటేనే వేరే వేరే అక్కడ దోస్తుల దగ్గర చుట్టాల దగ్గర ఆడాడ పట్టుకొచ్చి చల్లుకున్నాం మొన్న. మరి యూరియా కొరత ఎందుకు ఇంత దారుణంగా ఉంది ఇక్కడ? గిట్లా నేర్చుకుంటే మొదలు వేసుకుందాం, మాకు తెలియదు. ఎట్లుందా ఊర్లలో ఏమనుకుంటున్నారు మరి ప్రభుత్వం గురించి? బస్తాల గురించి మస్తు టైట్ ఉన్నది. అంటే ప్రభుత్వ పరిపాలన గురించి ఏమనుకుంటున్నారు? అన్ని హామీలు అమలు చేస్తా ఉన్నారు. తెలియదు చేయదు కానీ ఈ ఊరే గురించి అయితే మాకు టైట్ ఉన్నది. పథకాలు అంటే ఫ్రీ కరెంట్ కానీ 500కే గ్యాస్ కానీ ఇవన్నీ అమలు చేస్తా ఉన్నాడా మీకు? ఈ ఫ్రీ కరెంట్ అంటే కరెంట్ బరాబరే ఉన్నది, అది ఓకే. గ్యాస్ బాపతి అంటే కొన్ని పడతానే అట, కొందరు పడతలేవాట, అది కథ. అంటే స్థానిక ఎన్నికలు దగ్గరికి వస్తా ఉన్నాయి. మరి ఈ ఎన్నికలకు మరి ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం? ఏ పార్టీ మనం పార్టీ గురించి మనం ఎందుకు సక్కా పైసలు వేసేది ఉంటే బరాబర్ ఈ పార్టీ గెలుస్తుంది. మరి నువ్వు రేవంత్ రెడ్డి మంచిగా ఎత్తలేడు అంటున్నావు, ఇంకా 10 ఏళ్ళు కూడా నేనే ఉంటా సీఎంగా అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. మరి ఏం చెప్తావు దీనికి? కొన్ని చేసిండు, కొన్ని చేయలేదు. ఏం చెప్తారు? చేయనోనికి ఆపత ఉండదా? ఇప్పుడు కొందరికి నీకు వేసే 1,90,000 దాకా నీకు వేసే నాకు 2 లక్షలు ఉండే, మరి నాకు ఏ పై నాకు ఆపద లేదా? ఒకటి అర్థం చేసుకో. ఇందిరమ్మ ఇళ్ళ పథకం వల్ల వస్తున్నాయా? ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి. ఇక కట్టేటోళ్ళు కట్టుకుంటారు, ఇంకా కట్టేటోళ్ళు ఇక కట్టుకుంటారు. ఇట్లా సన్న బియ్యం ఇచ్చిన 3 నెలలు అని చెప్తా ఉన్నాడు. సన్న బియ్యం ఎట్లా ఉంది? మంచిగా సన్న బియ్యం ఇచ్చిండు అనుకుంటున్నారా? అవి అనుకుంటాను. ఎట్లా క్వాలిటీ మంచిగా ఉన్నాయా? మంచిగానే ఉన్నాయి. మంచిగా ఉన్నాయి.